యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా అనకాపల్లి 300 మంది యువకులతో జనసేనలో చేరిన కాండ్రేగుల శ్రీరామ మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వ్యాపారవేత్త, సమాజ సేవకులు కాండ్రేగుల శ్రీరామ్ జనసేన పార్టీలోకి 300 మంది యువకులతో చేరారు. పార్క్ సెంటర్లో గురువారం సాయంత్రం కూటమి శాసనసభ అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనకు కొంతల రామకృష్ణ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ, గోవింద సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ కష్టమంటే ఆదుకోవడానికి ముందుండే వ్యక్తి శ్రీరామ్ అని అన్నారు. యువతకు అనేక విధాలుగా సహాయపడుతూ యువ నాయకుడిగా యువత మధ్యలో మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఆయన అని అన్నారు. శ్రీరామ్ చేరికతో జనసేన పార్టీ మరింత బలపడేందుకు అవకాశం ఉందని అన్నారు. 2019లోనే నేను జనసేనలోకి రావాల్సి ఉందని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరానని, అయితే ముందు నుంచి పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టమని అన్నారు. జనసేన పార్టీలోకి రావడానికి గోపి బృందం నన్ను చాలాసార్లు ఆహ్వానించారని, అప్పుడు చేరలేకపోయానని, అయితే మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఫోన్ కాల్ చేసి పార్టీలో చేరాలని అడగడంతో ఈరోజు పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్సీపీతో అనుబంధం నేను దగ్గర నుంచి చూశాను. అలాంటి రాక్షస పాలన పోవాలని, రామరాజ్యం రావాలని, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే మాట నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేయనున్న సీఎం రమేష్కి మనమందరం మద్దతు తెలిపి కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి అనకాపల్లి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2014లో స్థాపించడం మీ అందరికీ తెలుసు. అప్పుడు రాష్ట్ర విభజనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో విభజన జరిగితే ఆ నష్టాన్ని పూడ్చాలి కాబట్టి నష్టాన్ని పూడ్చే విధంగా రాజకీయ అనుభవం, పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. అదేవిధంగా కేంద్రంలో మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉంటే దేశం పురోభివృద్ధి సాధిస్తుంది, ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రతిభావంతమైన దేశంగా ఈ దేశం మారుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ కూటమిలో భాగస్వాములై మోడీ గారి పిలుపు మేరకు ఆ రోజు కూటమి విజయానికి కారకులయ్యారు. ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి. కూటమి విజయం కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2014లో 5 సంవత్సరాలు ప్రభుత్వాలు చేశాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క పదవి కూడా తీసుకోలేదు. లేదు, వాళ్ళ జన సైనికులు కూడా ఒక్క పదవి కూడా ఇప్పించలేదు. ఎందుకంటే త్యాగ బుద్ధితో సపోర్ట్ చేశారు, రాష్ట్రం బాగుండాలని సపోర్ట్ చేశారు, రాష్ట్ర పురోభివృద్ధి సాధించాలని మద్దతు ఇచ్చారు తప్పితే తన రాజకీయ ప్రయోజనాల గురించి తన మంత్రి పదవి తీసుకోవాలనో, లేదంటే కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవాలనో, ఇక్కడ పదవులు తీసుకోవాలనో ఆయన ఏ రోజు ఆలోచించలేదు. ఆ 5 సంవత్సరాలు తను అలాగే ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాలు కూడా పోరాటం చేశారు. 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు నేను ఎవరిని చూడలేదు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు కూడా తను స్వతంత్రంగా వెళ్ళి తను స్వతంత్రంగా పోటీ చేసి రేపు అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ తను అటువంటి అవకాశాలు తీసుకోలేదు. ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనతో, ప్రజల ఓట్లు చీలిపోకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ దుష్ట ప్రభుత్వాన్ని, ఈ కక్ష సాధింపు ప్రభుత్వాన్ని, ఈ దుశ్చర్యలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, దోపిడీ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, కోలదీయాలి, పోకడం వేలుతో పెకిలించాలనేటువంటి ఆలోచనతో ఆయన మళ్ళీ మరొక్కసారి త్యాగానికి మొదలుపెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు మొట్టమొదటి వ్యక్తి స్పందించింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. స్పందించడమే కాదు, ఆ రోజు జైలుకి వెళ్ళి కలిసి అక్కడ జైలు దగ్గర అనౌన్స్ చేశారు, మేము కూటమిగా కలిసి పోటీ చేస్తాం అని చెప్పి ప్రకటించడమే తెలుగుదేశం పార్టీకి 1000 ఏనుగులు బలం వచ్చింది. అదే ఎక్కువ రాజకీయ నాయకుడు అయితే అది అవకాశంగా తీసుకొని తన పార్టీ బలపరుచుకునే కార్యక్రమం చేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎండగట్టాలంటే మరి నేను చెప్పవలసింది ఒకే ఒక మాట, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ధర్మం మనకి అత్యంత దూరమైన రోజుల్లో మరి ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి. మరి మన యొక్క ప్రజానికాన్ని, మన ప్రజల్ని, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, అందరికీ చేయూతగా ఉండాలి అంటే మనం ఈ యొక్క బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుంటే మరి రానున్న రోజుల్లో మనం రామరాజ్యం చూస్తామని, ఆ రామరాజ్యంలో మనందరూ కూడా మరి మా యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని మన యొక్క అభివృద్ధి కార్యక్రమం అన్ని కూడా చక్కచక్క చేసుకొని మరి చాలా ముందుకు వెళ్ళాలని మరి విజన్ ఉన్న నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు 2020 తోటే మనందరికీ కూడా ఆయన ఏంటో చూపించారు. అలాంటి విజన్ ఉన్న వ్యక్తిని మనం ఎన్నుకొని మరి నిలబెట్టుకుంటే మనకి ఈ యొక్క రానున్న రోజుల్లో మన అందరూ కూడా యువతంతా కూడా మంచి భవిష్యత్తు ఉండి మంచి పరిశ్రమలు అవి వచ్చి అందరికీ కూడా ఉపాధి కల్పన, అలాగే మన సమీపంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అది కాలువలు అవ్వచ్చు, మరి వాటర్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ లైట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా మనం చాలా సమర్థవంతంగా ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం వస్తేనే జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క సభా వేదిక మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి రేపు రాబోయే 13వ తారీఖున గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కొంతాల రామకృష్ణ గారిని, కమలం గుర్తుపై ఓటు వేసి సీఎం రమేష్ గారిని గెలిపించుకోవాలని ఈ యొక్క సభా వేదిక అందరికీ తెలియజేసుకుంటూ నా యొక్క నమస్కారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను.